Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many intelligence classes? We completed 49 intelligence classes. Now we are at what? 50th intelligence class. Our intelligence class is how much? 50th intelligence class. That 50th intelligence class is related to what? Circular arrangement. గుండ్రంగా అరేంజ్ చేయడం, సర్క్యులర్ అరేంజ్మెంట్. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఎట్లా గుండ్రంగా అరేంజ్ చేయాలి, ఇట్లా ఓకేనా, గుండ్రంగా అరేంజ్ చేయాలి. అయితే అరేంజ్ చేసేటప్పుడు ఏ పర్సన్స్ ఇచ్చినా కూడా మనము టువర్డ్స్ సెంటర్ రాసుకోవాలి, టువర్డ్స్ సెంటర్ రాసుకోవాలి. అన్లెస్ హీ గేవ్ అవుట్ సైడ్ ఫేసింగ్. ప్రాబ్లంలో అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇస్తే అవుట్ సైడ్ రాయాలి ఇట్లా, ఓకేనా. అవుట్ సైడ్ ఫేసింగ్ అనేది ఇవ్వకపోతే కంపల్సరీ టువర్డ్స్ సెంటర్ అనేది రాయాలి. ఏం రాసుకోవాలి? టువర్డ్స్ సెంటర్ అని రాస్తేనే మనకి ఈజీ అవుతుంది. టువర్డ్స్ సెంటర్ అని రాసినాం అనుకోండి, టువర్డ్స్ సెంటర్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ వాట్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, ఓకేనా. టువర్డ్స్ సెంటర్. సో దిస్ ఈజ్ రైట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అండ్ వాట్ లెఫ్ట్ సైడ్. ఇది ఆపోజిట్లో చూస్తున్నాడు కదా, వీడికి ఆపోజిట్లో ఉంది కదా, వీడికి ఆపోజిట్లో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఎట్లా దీనికి ఆపోజిట్ ఉండాలి, లెఫ్ట్ రైట్, ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, ఓకేనా. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ వాట్, ఇది ఎట్లా ఉండు దీనికి ఆపోజిట్, సో లెఫ్ట్ రైట్, ఓకేనా. ఇది టువర్డ్స్ సెంటర్ రాసినప్పుడు ఇట్లా ఉండాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ టువర్డ్స్ సెంటర్ టాప్ నుంచి కిందికి చూస్తున్నాడు, టాప్ నుంచి వస్తున్నాడు కాబట్టి ఇట్లా అవుతుంది, రైట్ లెఫ్ట్, చూడండి లెఫ్ట్ రైట్, ఓకేనా. సో ఈ అరేంజ్మెంట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసినట్టే. టువర్డ్స్ సెంటర్ రాసినప్పుడు కిందనేమో లెఫ్ట్ టు రైట్ తీసుకోండి, పైననేమో రైట్ టు లెఫ్ట్ అవుతుంది. వీడేమో ఏమవుతుంది, లేదా వీడిని తీసుకోండి, టాప్ లెఫ్ట్ రైట్, దీనికి ఆపోజిట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. అట్లా మనము ప్రాబ్లమ్ని కనుక ఆలోచిస్తే మనకు ఈజీ అయిపోతుంది. ఇది ఒక్కటే కీ కాన్సెప్ట్. ఈ కీ కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా యూ కెన్ సాల్వ్ వెరీ ఈజీ, ఓకేనా. నౌ లెట్ వి డూ ప్రాబ్లమ్స్. కీ కాన్సెప్ట్ ఏంటి? టువర్డ్స్ సెంటర్ రాసుకోండి. సెంటర్ రాసుకున్నాక వీడు టువర్డ్స్ నార్త్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ రైట్ అవుతుంది, టువర్డ్స్ సౌత్ చూస్తున్నాడు కాబట్టి దీనికి ఆపోజిట్ అవుతుంది. ఇది నార్త్ వైపు ఈస్ట్ వైపు చూస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ రైట్ అవుతుంది. వీడు సౌత్ వైపు వెస్ట్ వైపు చూస్తున్నాడు కాబట్టి రైట్ లెఫ్ట్ అవుతుంది. అంటే మనకు నార్త్ వైపు చూసినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, ఓకేనా. అదేవిధంగా ఈస్ట్ వైపు చూసినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది. ఇవి రెండు, దిస్ ఈజ్ వాట్ టువర్డ్స్ ఈస్ట్, దిస్ ఈజ్ టువర్డ్స్ నార్త్. డైరెక్షన్స్ ఏమేమి ఉంటాయి? దిస్ ఈజ్ నార్త్ సైడ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ట్ సైడ్. నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, ఓకేనా. ఇవి కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. నార్త్కి ఆపోజిట్ సౌత్ కాబట్టి సౌత్ వైపు రాసేటప్పుడు రైట్ ఇటు రాయాలి, లెఫ్ట్ ఇటు రాయాలి. వెస్ట్ వైపు రాసేటప్పుడు రైట్ ప్లేస్లో లెఫ్ట్, లెఫ్ట్ ప్లేస్లో రైట్ రాయాలి, ఓకేనా. తీసుకోండి. చూడండి, 6 persons are sitting around a table. అజయ్ ఈజ్ ఫేసింగ్ హేమంత్. అజయ్ అండ్ హేమంత్ ఆపోజిట్లో ఉన్నారు. హూ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ అరవింద్. హేమంత్ అనేటోడు హూ ఇడ, ఇడవాడు ఇడ. హూ అంటే ఎవరు తీసుకోవాలి? హేమంత్ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ అరవింద్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అండ్ రైట్ ఆఫ్ సంజయ్కి రైట్ సైడ్ ఉన్నాడు. సుమన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ అరవింద్. సుమన్ అనేటోడు రైట్ ఆఫ్ అరవింద్కు రైట్ సైడ్లో ఉన్నాడు. మనోజ్ ఈజ్ ఫేసింగ్ అరవింద్. మనోజ్ అండ్ అరవింద్ ఇద్దరు ఫేసింగ్లో ఉండాలి, ఆపోజిట్లో ఉండాలి. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ ఆఫ్ మనోజ్కి రైట్ సైడ్ ఎవడు ఉన్నాడు? ఫస్ట్ అయితే సర్కిల్ తీసుకోండి. ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 6 ఉన్నారు. 1 2 3 4. లెట్ మీ టేక్ వాట్ 3 4 5 6, ఓకేనా. ఇప్పుడు చూసుకోండి, 6 persons ఆర్. అజయ్ ఈజ్ ఫేసింగ్ హేమంత్. ఇక్కడ అజయ్ని తీసుకోండి.
ఆపోజిట్లో హేమంత్ తీసుకోండి. ఓకేనా? అజయ్ ఈజ్ వాట్ హేమంత్. నెక్స్ట్ దట్ హేమంత్ ఈజ్ సిట్టింగ్, హూ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్. ఫస్ట్ బిఫోర్ దట్ ఇది లెఫ్ట్ రైట్ రాయాలి, రాయకపోతే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ రాద్దాం. లెఫ్ట్ రైట్ రైట్. సో టువర్డ్స్ నార్త్ లెఫ్ట్ రైట్, సౌత్ కాబట్టి ఆపోజిట్ వాట్ లెఫ్ట్ రైట్ టువర్డ్స్ ఈస్ట్ మోడల్. ఇది అది రైట్ టువర్డ్స్ ఈస్ట్ మోడల్ మీన్స్ వాట్ వీ కెన్ రైట్. సో దిస్ ఈజ్ వాట్ లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఇది టువర్డ్స్ వాట్ సౌత్ మోడల్ అవుతుంది. కిందికి చూసిన మోడల్ అవుతుంది. కిందికి చూసే మోడల్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఇది పైకి, ఫస్ట్ ఇది పైకి రాయండి. సో లెఫ్ట్ రైట్, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, రైట్ లెఫ్ట్ రైట్ ఆపోజిట్ ఉండాలి. దీనికి ఆపోజిట్, లెఫ్ట్కి రైట్ కావాలి, రైట్కి లెఫ్ట్ కావాలి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్, ఇది రైట్ ఇది లెఫ్ట్. ఓకేనా? సో ఇవి మనకు ఫస్ట్ ఇవి వస్తేనే మనకు మిగతా ప్రాబ్లం అంతా అర్థమవుతుంది, లేకపోతే మిగతా ప్రాబ్లం అర్థం కాదు. ఇప్పుడు ఏమన్నా నేను అజయ్ ఈజ్ ఫేసింగ్ హేమంత్, అజయ్ ఈజ్ వాట్ ఫేసింగ్ హేమంత్. నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ అజయ్ హియర్, హేమంత్ హియర్. ఎట్లా రాసినా ఓకే, పైన రాసుకోవచ్చు కింద రాసుకోవచ్చు. హేమంత్, అజయ్ అండ్ హేమంత్ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ అరవింద్. హేమంత్ అనేటోడు ఎక్కడ ఉన్నాడు, అరవింద్కు లెఫ్ట్ సైడ్. వీడు అరవింద్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ అయిపోతాడు, వీడు అరవింద్. ఓకేనా? నెక్స్ట్ అరవింద్ అండ్ రైట్ ఆఫ్ సంజయ్. ఈ హేమంత్ అనేటోడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ అరవింద్కు ఉన్నాడు, రైట్ సైడ్ ఆఫ్ సంజయ్ ఉన్నాడు, కాబట్టి వీడు ఏమవుతాడు, సంజయ్ అవుతాడు. ఓకేనా? సుమన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ అరవింద్. సుమన్ అనేటోడు ఎక్కడ ఉండు, అరవింద్కు రైట్ సైడ్ ఉండాలి. అరవింద్ కదా వీడు రైట్ సైడ్, ఇది అవుతాడు కదా రైట్ సైడ్. ఎవడున్నాడు వీడు, సుమన్ ఉన్నాడు. ఓకేనా? రైట్ సైడ్ ఆఫ్ అరవింద్. మనోజ్ ఈజ్ ఫేసింగ్ అరవింద్. మనోజ్ అనేటోడు అరవింద్కు ఫేసింగ్లో ఉన్నాడు, కాబట్టి వీడు మనోజ్ అవుతాడు, వీనికి ఫేసింగ్లో ఉన్నాడు. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ ఆఫ్ మనోజ్. మనోజ్కు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ అంటే ఇట్ సైడ్. మనోజ్కు రైట్ సైడ్ ఎవడున్నాడు, సంజయ్. సో దట్స్ వై అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, సంజయ్. ఆన్సర్ ఏమవుతుంది, సంజయ్ అవుతుంది. మనకు ఈ డయాగ్రామ్ వేసుకుంటేనే ప్రాబ్లం ఈజీ అవుతుంది, డయాగ్రామ్ వేసుకోకపోతే ప్రాబ్లం మొత్తం పోతుంది. ఓకేనా? రైట్. సో కాపీ చేసుకోండి ఇది. చూడండి, 4 girls are sitting around a circular table facing center. 4 girls ఉన్నారంట. ఫస్ట్ 4 సిట్టింగ్ సర్క్యులర్ టేబుల్ రాదా, 4 కాబట్టి ఇట్లా తీసుకున్నాం. ఇంతకుముందు 6 కాబట్టి ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. 4 girls. ఇదేమవుతుంది, దిస్ ఈజ్ వాట్ లెఫ్ట్ రైట్. ఇదేమవుతుంది, లెఫ్ట్ రైట్. ఓకేనా? సో టువర్డ్స్ ఈస్ట్ లెఫ్ట్ రైట్, టువర్డ్స్ సౌత్ ఆపోజిట్ రైట్ లెఫ్ట్, ఈస్ట్ వెస్ట్. సో ఇప్పుడు చూడండి, 4 girls are sitting around a circular table facing center వైపు ఉన్నారు. B and C are front of each other. B and C in front of each other. B and C in front of each other. Which of the following is true? B and C in front of each other అంటే ఇక మిగిలిన వాళ్ళు ఎవరు, A and D. సో A D, ఇక్కడ A ఉంటే ఇక్కడ D ఉండాలి, లేదా ఇక్కడ D ఉంటే ఇక్కడ A ఉండాలి. అంతేనా? A and D are what, opposite to each other. A and D are what, opposite to each other. A and D are what, opposite to each other. ఇక్కడ కూడా B and C లో కూడా ఇటు ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నట్టు, కానీ లెఫ్ట్లో రైట్లో అట్లాంటి కండిషన్స్, నార్త్ సౌత్ కండిషన్స్ లేకపోతే ఇక్కడ B ఉన్నాడు, ఇక్కడ C రాసినాం కదా, ఇక్కడ C రాస్తే ఇక్కడ B కూడా రాయొచ్చు. ఇక కండిషన్స్ చూడండి, A and D are opposite to each other. ఓకే, A and D are opposite to each other. A and D are opposite to each other. ఇలా బోత్ ఆప్షన్ కానీ లేదా బోత్ ABC ఆప్షన్ కానీ అట్లాంటివి ఉంటే వీ కెన్ గో త్రూ అదర్ ఆప్షన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లోనే సాల్వ్ అయిపోయింది కాబట్టి వీ కెన్ టిక్ టు ద వాట్, ఫస్ట్ ఆప్షన్. A and D are what,
ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఏ అండ్ డి ఆర్ వాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మనం ఇట్లా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి ఇది. ఓకేనా? 6 girls are sitting in a circular table. ఫస్ట్ 6 girls వేస్తాం. దిస్ ఈస్ ద అవర్ సర్క్యులర్ టేబుల్. 6 girls 1 2 3 4 5 6 ఆల్ ఆర్ టువర్డ్స్ సెంటర్. అందరు కూడా సెంటర్ వైపు ఉన్నారు. ఓకేనా? టువర్డ్స్ సెంటర్. సో ఇక్కడ మనకు దిస్ ఈజ్ వాట్ అప్వర్డ్, నార్త్ సైడ్ చూస్తున్నాం. రైట్ లెఫ్ట్, దీనికి ఆపోజిట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వాట్ అప్వర్డ్. మళ్ళీ ఏమవుతుంది ఇది? సో లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. సో దిస్ ఈజ్ ద వాట్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. సో దిస్ ఈజ్ ద వాట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? ఒక సర్కిల్ రకంగా వచ్చినా కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఒక దాన్ని పట్టుకోండి, లెఫ్ట్ రైట్, మళ్ళీ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, అట్లా వచ్చినా సరే. ఇప్పుడు చూడండి, ఇక ఈ సర్క్యులర్ టేబుల్లో ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక ప్రాబ్లమ్స్ చూడండి. సోనియా ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు రాధిక. ఇక్కడ సోనియా రాద్దాం, ఈ ఆపోజిట్ రాధిక రాయాలి. బాటమ్ వన్ ఈజ్ విజిబుల్ టు యూ. రాధిక. Next one, let me take what Poonam is right of Radhika. Poonam is right of Radhika. Poonam అనేది right of Radhika. రాధికకు రైట్ సైడ్ లో ఉంది పూనం. బట్ లెఫ్ట్ ఆఫ్ దీప్తి. పూనం ఎట్లా ఉంది? రైట్ ఆఫ్ రాధిక, లెఫ్ట్ ఆఫ్ దీప్తి. దీప్తి ఇక్కడ రాద్దాం. ఓకేనా? నెక్స్ట్, మోనికా ఈజ్ లెఫ్ట్ ఆఫ్ రాధిక. మోనికా ఈజ్ లెఫ్ట్ ఆఫ్ రాధిక. రాధికకు రైట్ ఇటు, లెఫ్ట్ ఇటు, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎవరు? మోనికా ఉందంట. మోనికా ఈజ్ లెఫ్ట్ ఆఫ్ రాధిక. కామిని ఈజ్ రైట్ ఆఫ్ సోనియా. సోనియాకి రైట్ సైడ్ ఇటు సైడ్. సో ఇక్కడ ఎవరున్నారు? కామిని ఉన్నారు. ఓకేనా? కామిని ఈజ్ రైట్ ఆఫ్ సోనియా అండ్ లెఫ్ట్ ఆఫ్ మోనికా. మోనికాకి లెఫ్ట్ సైడ్. ఓకే, ఓకేనా? కంప్లీటెడ్. హూ విల్ అపోజిట్ టు సోనియా. సోనియాకి అపోజిట్ ఎవరున్నారు? రాధిక. సోనియాకి అపోజిట్ ఎవరున్నారు? హూ విల్ అపోజిట్ టు సోనియా మీన్స్ వాట్? రాధిక. నెక్స్ట్, హూ విల్ బి సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ కామిని. ఫస్ట్ కామిని తీసుకోండి. కామినికి లెఫ్ట్ సైడ్ ఎవరు? సోనియా. ఓకే, సోనియా. హూ విల్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ దీప్తి. దీప్తికి లెఫ్ట్ సైడ్ ఎవరు? పూనం. మనకి ఇది వేయడమే టాస్క్. ఇప్పుడు మనకు ఒక సింపుల్ లాజిక్ ఎట్లా వేయాలి? ఈ లెఫ్ట్ రైట్ రాధిక తీసుకున్నాం అనుకో, ఇక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఈ సర్కిల్కి వెళ్ళిపోండి, ఈజీ అవుతుంది. ఈ నార్త్ సౌత్లో అంటే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్లా సర్కిల్ మోడల్లో వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి ఇది. Now see, 6 persons sitting in a circle. A is facing B, B is to the right of E and left of C, C is to the left of D, F is to the right of A. Okay? So first 6 persons table given. Okay na? 1, 2, 3, 4, 5, 6 towards center. సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ గీయండి. ఇదేమవుతుంది? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. సర్క్యులర్ మోడల్లో వచ్చినాం. లెఫ్ట్ రైట్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? సో అట్లా సర్క్యులర్ మోడల్లో వచ్చినాం. ఇప్పుడు చూడండి ప్రాబ్లం చూడండి. ఏ ఈజ్ ఫేసింగ్ బి. ఏ ఇక్కడ రాస్తే బి ఇక్కడ రాయాలి. ఏ ఈజ్ ఫేసింగ్ బి. ఏ అండ్ బి ఆపోజిట్. బి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఈ. బి అనేటోడు రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఇటు కాబట్టి ఇక్కడ ఈ రాస్తున్నాం. అండ్ లెఫ్ట్ ఆఫ్ సి. బి అనేటోడు లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ సికి లెఫ్ట్ సైడ్.
C is to the left of D. C is to the left of D. C is to the left of D. D की left side. Left of D. F is to the right of A. F is to the right of A. F అంటోడు to the right of A. A కి రైట్ సైడ్ లో ఉన్నాడు. F is to the right of A. A కి రైట్ సైడ్ లో ఉన్నాడు. ఇప్పుడు అవి వచ్చినాయి. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ సర్క్యులర్ మోడల్ వేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ రైట్ అనేది ఈజీగా వచ్చే మోడల్ చెప్పినాను కదా. సో సర్క్యులర్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హూ విల్ బి సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? సి. దీని ఆన్సర్ ఏంటి? సి. సెకండ్, హూ విల్ బి సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. లెఫ్ట్ ఆఫ్ సి. సి ఎక్కడ ఉండు? ఇక్కడ ఉండు. లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండు? బి. సెకండ్ ఆన్సర్ బి. థర్డ్ ఆన్సర్, who will be sitting to the opposite E. E కి ఆపోజిట్ ఎవడు? వీడు, D. ఓకే, ఇట్లా ఉండాలి ఇది మరి. నెక్స్ట్, who will be opposite to C. C కి ఆపోజిట్ ఎవరు ఉన్నారు? F. ఓకేనా. సో ఇది మనకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం, 5 persons ఫేసింగ్ సెంటర్. ప్రమోద్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ రాజన్. రాజు ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బ్రిజేష్ అండ్ నవీన్. రాజు ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్ అండ్ రాజన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బ్రిజేష్. హూ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ నవీన్? సరే, ఫస్ట్ అయితే 5 persons యూ కెన్ టేక్. దిస్ ఈస్ ద 5 persons. 5 persons. 1 2 తీసుకున్నాను, 3 తీసుకోండి, 4 and 5 లైక్ దిస్. ఇట్లా అరేంజ్ చేసినారు అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద వాట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఒకదాన్ని లెఫ్ట్ రైట్ తీసుకొని అన్ని లెఫ్ట్ రైట్ సర్కిల్గా రండి. ఇప్పుడు ప్రాబ్లం దగ్గరికి రండి. ప్రమోద్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ రాజన్. ఒక ప్రమోద్ని ఒక ప్లేస్లో తీసుకోండి. ప్రమోద్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ప్రమోద్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ రాజు. ఇది రైట్ ఆఫ్ రాజు అంటే ఇక్కడ రాజు ఉండాలి. రైట్ ఆఫ్ రాజు. రాజు ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బ్రిజేష్ అండ్ నవీన్. రాజు ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బ్రిజేష్ అండ్ నవీన్. రాజు అనేటోడు బ్రిజేష్కి నవీన్కి మధ్యలో ఉండాలి. ప్రమోద్ పక్కన వచ్చేసింది కదా. ప్రమోద్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ రాజన్. ఇక్కడ రాజన్. ప్రమోద్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ రాజన్. ప్రమోద్ అనేటోడు రాజన్కి రైట్ సైడ్. రాజు ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బ్రిజేష్ అండ్ నవీన్. ఇక్కడ రాజు తీసుకుంటే ఇక్కడ బ్రిజేష్ నవీన్. ఈ బ్రిజేష్లో నవీన్ ఉండొచ్చు, లేదా నవీన్లో బ్రిజేష్ ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు రాజు అనేటోడు. ఓకేనా. బిట్వీన్ బ్రిజేష్ అండ్ నవీన్. రాజు ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. రాజు అనేటోడు లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. బ్రిజేష్కి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ నవీన్ రాడు. లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. రాజు ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. ఇక్కడ బ్రిజేష్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రిజేష్ రాడు. వీడు బ్రిజేష్, వీడెవడు నవీన్. ఓకేనా. సాల్వ్ అయిపోయింది కదా. సో రాజు ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్ అండ్ రాజన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బ్రిజేష్. రాజన్ ఒకసారి చూడండి. రాజు ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. రాజు ఈజ్ వాట్? లెఫ్ట్ ఆఫ్ బ్రిజేష్. ఓకే. అండ్ రాజన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బ్రిజేష్. రాజన్ అనేటోడు ఇక్కడ ఉండు, రైట్ ఆఫ్ బ్రిజేష్. ఓకే, రైట్. మిగిలిన నవీన్ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ నవీన్. నవీన్ అంటే రైట్ లెఫ్ట్ కదా. లెఫ్ట్ ఆఫ్ నవీన్. ఎవడున్నాడు? లెఫ్ట్ ఆఫ్ నవీన్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ నవీన్ ఎవడున్నాడు రా? ప్రమోద్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ నవీన్ ఎవరున్నారు? ప్రమోద్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ నవీన్ ఎవరున్నారు? ప్రమోద్. ఓకేనా. నౌ సో ఇది కాపీ చేసుకోండి. వి విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ ఇంటెలిజెన్స్ క్లాస్ 50 class work. Next intelligence 50
homework, intelligence 50 exam. ఓకేనా? సో ఇంటెలిజెన్స్ 50 క్లాస్ వర్క్ ఏంటి, బోర్డు మీద మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి, రాయండి. ఆఫ్టర్ దట్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ వాట్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్. హోంవర్క్లో 10 ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎగ్జామ్లో 10 ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఓకేనా? సో టోటల్ 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ ఎవరైతే చేయాలనుకుంటారో, ఎవరైతే రాయాలనుకుంటారో, హూ వాంట్స్ టు డెవలప్ మోర్ నాలెడ్జ్ towards this word sitting arrangement, send a message, send a WhatsApp message to the number which is scrolling on the screen. They will send you what questions as well as what question paper, homework paper and homework solutions, question paper solutions, homework problems answers, question papers answers అన్నీ పంపిస్తారు. మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా దే విల్ సెండ్ యూ ఆల్, అన్నీ కూడా ప్యాకేజ్ రకంగా మొత్తం మీకు పంపించేస్తారు. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా యూ కెన్ సాల్వ్ అండ్ యూ కెన్ డెవలప్ మోర్ నాలెడ్జ్ అపాన్ దిస్ కాన్సెప్ట్. Okay, right. Bye bye. Have a nice day.